ఇంకా నాతో పాటు ఈ ఉద్యమంలో చాలామంది పనిచేస్తున్నారు రకరకాల ప్రాంతాల్లో. కేదరేశ్వర్ అతను ఒక 10 రకాల విత్తనాలు అయ్యారా, ఒక 2 నిమిషాలు టైం అయిపోయింది, లంచ్ టైము. 2 నిమిషాలు మీ దగ్గర ఏం విత్తనాలు ఉన్నాయో అవి చెప్పండి, ఎన్ని తీసుకొచ్చారో చెప్పండి. ముందుగా పెద్దలు విజయరామ్ గారికి ఆయన పాదపద్మలకు నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన రామిరెడ్డి గారికి, పాతూరు నాగభూషణ్ గారికి, చక్రపాణి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మిత్రులారా, నేను దాదాపు 26 రకాల దేశవాళీ విత్తనాలు పండిస్తున్నానండి. ఇప్పటికే కొంతమంది మిత్రులకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చానండి. నా వీడియోలు కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషం. అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చారు కదండి, కొన్ని పాంప్లెట్లు గ్రూపులో పెట్టారండి. గ్రూపులో పెడితే అందులో ఏం చెప్పారంటే, పలానా రాజమండ్రిలోనూ లేకపోతే ఏలూరులోనూ పలానా దెబ్బగూడెంలోనూ మీటింగ్ జరుగుతూ ఉంది, ఆహ్వానించే వాళ్ళు పిలిచి చక్రపాణి గారు ఎవరో అని చెప్తా ఉన్నారు. వాటితో పాటు ముఖ్యంగా అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో ఏం చెప్పారు, ఒక స్టీల్ ప్లేటు గ్లాసు తెచ్చుకున్నారు. ఇందులో ఎంతమంది తెచ్చుకున్నారండి? ఎందుకంటే నేను ఏం చెప్తా ఉన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో వచ్చాం వెళ్ళాం అనేది నాకు తెలిసి 100 మంది వస్తే 2 పాటిస్తారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ అలా ఉండొద్దండి. మార్పును కోరుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలండి. ఈ రోజున నాకు చాలా బాధ, ఆవేదన కూడా. అంతకుముందు నా చిన్నతనంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు అంటే గోదావరి డెల్టా గుర్తొచ్చేదండి. ఈ రోజున మా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా మించిపోయింది. ఏంటంటే నా చిన్నతనంలో పొలం పనులకి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కాలువలో వెళ్ళి నీళ్లు తాగేవాళ్ళు దోషుడితో పట్టుకుని. ఈ రోజున ఎంత పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో అది తాగుతూ ఉన్నారు. దాని మూలంగా మోకాళ్ళ నొప్పులు. వీళ్ళు చెప్తూ ఉంటారు, పొలం వెళ్ళిన కూలీలకు కూడా అలవాటు అయిపోయింది. మినరల్ వాటర్ లేదా? మీకు అర్థం కావట్లేదా? అది మినరల్ వాటర్ కాదమ్మా, ఆర్ఓ వాటర్. అందులో ఏమీ ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేపల చెరువులు, రొయ్యల చెరువుల వల్ల భూగర్భ జలాలు ఎట్లా పాడైపోయినాయి అంటే అది చెప్పలేనంత. ఈరోజు చెప్తూ ఉన్నారు, చేపల చెరువులు అయితే 50,000 నుంచి ₹1,00,000 ఆదాయం వస్తే, రొయ్యల చెరువు అనేది లాటరీ అండి. పోతే 2 లక్షలు పోవచ్చు, వస్తే 10 లక్షలు రావచ్చు. అటువంటి పరిస్థితికి వచ్చేసాం. ఈ రోజునండి నేను రామిరెడ్డి గారి గురించి 2 నిమిషాలు నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఆయన్ని గతంలో ఎప్పుడు చూడలేదండి. గురువుగారు విజయరామ్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కూరగాయలు పండించడం అంటే సామిరెడ్డి గారు నేను కూరగాయల గురించి విజయరామ్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే 100 ఎకరాలు వరి పండించవచ్చండి, 2 ఎకరాలు కూరగాయలు చేయడం చాలా కష్టం. ఏమండి భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేను దేశవాళీ 26 రకాలు వడ్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కూరగాయలు పెట్టాలన్నది కూడా ఒక ఆలోచన. మన గురువుగారితో మాట్లాడినప్పుడు గురువుగారు ఏమన్నారంటే, మీరు ప్రతిరోజు పొలం వెళ్ళి మీరు కష్టపడడం కాదు, మీరు దగ్గర 10 మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా పని చెప్పండి. అవసరమైతే ఇంకొక 10 మందిని పెట్టి 10 మంది చేయించే విధానం నేర్చుకోండి. ఈ రోజున మన 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఏవైతే పండిస్తూ ఉన్నానో బియ్యాలు కానీ మినపప్పు, వేరుశనగలు, నువ్వులు, పెసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చుకోగలుగుతున్నాండి. కాకపోతే ఏమనుకోవద్దండి, నాకు కొంచెం శాదస్తం ఉందండి. ఏంటంటే ఏదైనా స్వయంగా నేను చూస్తేనే, ఎవరు పని చేసినప్పటికీ కూడా నేను చూస్తేనే ఇది బాగుంది అనుకుంటాను. ఎందుకంటే నేను విశాఖపట్నం బియ్యం ప్యాక్ చేసి పంపించండి, బహురూపి అంటే చాలామంది పంపిస్తున్నాను, ఆవిడ కూడా పంపించాను. ఆవిడ ఏం చేశారంటే 2 సంచులేసి ప్యాక్ చేస్తామండి. ఒక సంచి చిరిగిపోయింది, వర్షాకాలం కదండి, ఆర్టీసీ కార్గోలో పంపించారు. లైట్గా బియ్యం తడిసి ఏం కాదండి, ఇది ఇంకొకసారి కొంచెం రిపీట్ అవ్వకుండా నా విషయంలో కాదు ఎవరి విషయంలో అని చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా అండి ప్రతి విషయం వ్యవసాయం నేనే చేసుకోవాలి, మిల్లింగ్ నేనే ఆడించుకోవాలి, ప్యాకింగ్ ఏదైతే ఉందో అది నేనే చూసుకోవాలి. ఎవరైతే ఇక్కడ ఉన్న మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారో వాళ్ళకి నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అన్నారు కేళీలు వచ్చేస్తున్నాయండి, మీకు మళ్ళీ విత్తనం తీయలేకపోతున్నాం అన్నారు. కొన్ని నాకు కూడా అండి గతంలో కొంతమంది రైతులు ఇచ్చారండి, వాటిలో కేళీలు వచ్చినాయి. మెరుగ్గా ఉన్నది ఏదైతే ఉందో విత్తనం దాన్ని తీసుకుని ఈ రోజున చెక్కబల్ల ఏదైతే ఉందో దానికి వేసి కొట్టి నిల్వ చేసుకుని మీ అందరికి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాను. ఏంటంటే విత్తనం బతకాలి. సబర్మతి గారు గురువు గారికి గుప్పుడు విత్తనాలు ఇచ్చారు అని చెప్పి నేను పదే నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజున దేశవాళీ విత్తనాల్ని పండించడం లేకపోతే అడిగిన వాళ్ళకి ఇచ్చేలా తిరుమల దేవస్థానానికి చేస్తూ ఉన్నారు. కానీ విత్తనాన్ని బతికించేవాళ్ళు మనలో వ్యవసాయం చేసేవాళ్ళు పూనుకోవట్లేదండి. ఎవరో ఒకళ్ళు చేజాపితే కేదారేశ్వర లేదా విజయరామ్ గారు ఇంకొకరు ఇస్తూ ఉంటారు. అలా కదండి, విత్తనం అన్నది మన జీవితకాలం మనం ఉన్నాగా కదండి, మన తర్వాత తరాలు కూడా అందించాలన్నది నా ఈ ప్రయత్నం. అయ్యా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.
అయ్యా నా ఫోన్ నెంబర్ అండి, నా పేరు కేదారేష్ అండి, నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ప్రకృతి నేస్తం అంటే దేశీ కౌ న్యాచురల్ ఫార్మింగ్ అని పెడితే వస్తుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 83 74 87 97 45. ఇదిగోండి నేను మీకు చూపించే ప్రయత్నం చేయాలి. ఇదిగోండి నేను ఎప్పుడు కూడా అండి నా దగ్గర ఉంటుంది, సంచిలో ఉంటుంది, వాటర్ బాటిల్ కూడా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఈ బట్ట సంచి ఏదైతే ఉందో, బట్ట సంచి విజయరామ్ గారు పరిచయం ముందు వీడియోలో చూసి నేను నేర్చుకున్నాను. ఎప్పుడు ఇది నాతోనే ఉంటుందండి. ఎందుకంటే మీరు అలవాటు చేసుకోండి. ఏదైనా ఒక విషయం ఆచరించాలి అంటే అది ప్రాక్టికల్గా చేస్తే తప్ప ఏదో ఇన్ని వచ్చేసామంటే అది అప్పటికప్పుడు అయిపోతుంది. ఇలాంటి ఎన్ని మీటింగ్లు పెడితే మారుతామంటారు మీరు? అది మీరు ఆలోచించాలి. అయ్యా నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.